బీజేపీపై ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటి అంటే దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే సిబిఐ వీటిని విపక్షాల మీదకి వదులుతూ ఉన్నారు. ఇది కేవలం ప్రతీకార చర్యలో భాగంగా అని చెప్పి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, వాళ్ళకి ఈడీ వచ్చినా సిబిఐ వచ్చినా వాళ్ళకి ఏం భయం? సమన్లు కూడా పదే పదే పంపించటము దీన్ని ఎలా చూడాలి? అది పదే పదే పంపించినా కూడా వాళ్ళు రావాలి కదండి. బీజేపీ అనే కాదు, అలా అయితే చెప్పాలంటే బీజేపీలో కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ పొలిటీషియన్స్ మీద కొన్ని స్టేట్స్లో ఈడీ అండ్ సిబిఐ దాడులు జరిగాయి. నిజంగా సిఏఏ ఇక్కడున్న భారతీయ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టమా? రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసింది ఒక తీరుంది, కానీ వీళ్ళు దీన్ని అమెండ్ చేసి రాజ్యాంగాన్ని మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి డ్రాఫ్ట్ చేసి ఒక కాన్స్టిట్యూషన్ బయటకు వచ్చిన తర్వాత అందులో రాముడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు, ఇంక్లూడింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇఫ్ సెక్యులరిజం అనే దాన్ని మన ప్రియాంబిల్లో చేర్చాలి అని అంటే వీళ్ళు ఉండకూడదు. పిల్లలు పెరిగే టైంకి గాంధీయే గొప్పవాడు, నెహ్రూవే గొప్పవాళ్ళు, వీళ్ళ కుటుంబమే గొప్పది, కాంగ్రెసే గొప్పది, ఇదే మనకు ఆజాదీ తీసుకొని వచ్చింది. వీళ్ళ అల్టిమేట్ ఎజెండా ఏంటి? సనాతన ధర్మాన్ని అంతం చేయాలి, వీళ్ళ సివిలైజేషన్ రూట్స్ని మొత్తం కొలాప్స్ చేసేసేయాలి, అండ్ దీని ఇంకొక ఇస్లామిక్ నేషన్గా వీళ్ళు మార్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న భూభాగం తర్వాత ది హయ్యెస్ట్ ల్యాండ్ ఎవరి దగ్గర ఉందంటే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. మేము కట్టర్ కాంగ్రెస్ వాళ్ళం కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఉండడానికి ఏముంది? మీ అమ్మ ఈరోజు చీర కట్టుకుంది, రేపు నీ కూతురు లేకపోతే నీ మనవరాలు బుర్కా వేసుకుంటుంది, వేసుకోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉంటే బి అ కట్టర్ కాంగ్రెస్ వాది. ఒకవేళ మేము రాకుండా మళ్ళీ మోదీ కనుక వస్తే మోదీ రావడానికి గల కారణం ప్రజలు కాదు ఈవీఎంలు అని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఓట్లు పడి వాళ్ళు గెలిస్తే ఈవీఎం ఇస్ నాట్ హ్యాక్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, సో ఈజ్ ఈవీఎం హ్యాక్డ్. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఈజ్ ఈవీఎం హ్యాక్డ్. ఈవీఎం హ్యాక్డ్ అయితే దాని బీజేపీ హ్యాస్ టు కమ్. కేటీఆర్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, త్వరలో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చేస్తారని చెప్పేసి. ఈసారి ఎలక్టోరల్ బాండ్స్ కేంద్రంగా చాలా బలమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎక్కువగా ఈ సిబిఐ ఈడీని వాడి మీ పార్టీ విరాళాలు ఎక్కువగా సేకరించిందని చెప్తూ ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ఓన్లీ బీజేపీకి వచ్చాయా? కాంగ్రెస్కి రాలేదా? ఇతర పార్టీలకు రాలేదు. రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు అంటే ఆయనకు అర్హత ఎందుకు లేదని మీరు అనుకుంటున్నారు? అసలు కాంగ్రెస్ వాళ్ళకి అర్హత లేదండి దేశం మీద. మన ధర్మం గురించి మనం ఎదురెత్తి మాట్లాడలేని సిచ్యువేషన్లో మనం ఉన్నామనంటే మన తల్లిని పక్కింటికి పంపించినట్టే, గుర్తుపెట్టుకోండి మాట.